జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇలా ఫోటోలో కన్నా కూడా డైరెక్ట్గా నా మనవడినో మనవరాలను ముద్దు పెట్టుకునే అవకాశం మీరెప్పుడిస్తారమ్మా? మీరైతే దూరంగా ఉండడం లేదు కదా? మా మీద పెట్టుకున్న మీ నమ్మకానికి ఒక విధంగా నేను ద్రోహమే చేశాను అత్తయ్య. మీరు పెట్టిన ముహూర్తానికి మేమిద్దరం కలిసామని మీరు అనుకుంటున్నారు. అదే సంగతి మీరు అడిగితే నేను మీకు అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండి అత్తయ్య. అయ్యో, ఏంటండి మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? భార్యాభర్త అన్నాక కష్టం సుఖం బాధ సంతోషం అన్నీ సమానంగా పంచుకోవాలి రాధిక. భర్త అంటే భార్య మీద అధికారం కాదు, భార్య అంటే భర్త ముందు అణకువ కాదు. ఇద్దరూ ఒక్కటే. నాకు కష్టం వస్తే నువ్వు సేవ చేసినట్టే నీకు వస్తే నేను సేవ చేస్తాను. దానిలో తప్పే ఉంది చెప్పు? ఒక విధంగా నీకు గాయం కావడానికి పరోక్షంగా నేనే కారణం. మీరెలా కారణమవుతారండి? మనిద్దరం రెగ్యులర్గా కలుస్తున్నామని ఏదో దోషం ఉంది కాబట్టే మనకి పిల్లలు పుట్టడం లేదనుకుని అమ్మ నీతో పూజ చేయించింది. అందుకేగా నీకీ గాయమైంది. అమ్మ అంతగా పిల్లల కోసం ఆశపడుతుందని తెలియక నేను నిజం దాచిపెట్టి తప్పు చేశాను కాబట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.